అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా ఉన్నారా? అందరూ పారిపోయారేమో అనుకుంటున్నామే. అక్కడ పంటలు వేసుకున్నారట కొంతమంది. ఆ పంటలు వేసుకున్నటువంటిది ఇప్పుడు అమరావతి వర్క్ బిగిన్ అవుతున్నాయి కాబట్టి వేయడానికి వీల్లేదన్న వేశారని వాటిని ట్రాక్టర్లతో దున్నించడంతో పాటుగా కేసులు పెట్టారు. కాకపోతే వాళ్ళు స్థానిక రైతులై ఉంటారు. కాకపోతే దానికి పార్టీ అన్న ముద్ర వేశారనమాట. తాజాగా రాజధాని భూముల్లో పలువురు వైకాపా నాయకులు అనధికారికంగా పంటలు సాగు చేపట్టారు. సిఆర్డీ అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు. వ్యవహారంపై రాజధాని భూముల్లో వైకాపా నాయకులు పంటల సాగు శీర్షికన 13 ఈనాడులో కథనం ప్రచురితమైంది. సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్ భాగ్యరేఖ దీని మీద స్పందించారు. పంటలను తొలగించాలని ఆదేశించారు. శాఖమూరు గ్రామంలోని సిఆర్డీ భూములో వైకాపా నాయకులు సాగు చేసిన పంటలను అధికారులు గురువారం ట్రాక్టర్లతో దున్నించేశారు. తుళ్లూరు సిఐ గంగా వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది, సిఆర్డీ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగు చేపట్టిన వాళ్ళ మీద పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్టు భాగ్యరేఖ చెప్పారు. త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభంగానున్న నేపథ్యంలో రాజధాని పరిధిలో అనుమతి లేకుండా పంటలు వేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఇదే పని జగన్ చేసుకుంటే రైతు నోట్లో మట్టి కొడతావా అని తిట్టిపోసుండేవాళ్ళు. గతంలో కూడా ఇట్లాగే పంటలు వేసేసుకున్నారు. ఇక్కడ పని బిగిన్ అయితే పంటలు ఆపుతారు. పని ఏం జరగట్లేదు. ముందు అసలు అక్కడ ఇది వేయాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టాలా, ఏదైతే వరద ప్రాజెక్టులు కట్టాలో వరద ప్రాజెక్టులు కట్టాక మిగతాయి కట్టాలి. ఇంకోటి అక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భవనాలు పూర్తి చేసుకోవాలి. రైతులకు వాళ్ళ ప్లాట్లు ఇవ్వాలా. ఆ తర్వాత పని ప్రభుత్వం చేసుకుంటుంది. ఈ లోపు అయితే ప్రభుత్వానికి సంబంధించి ఏం పని జరగని చోట పంటలు పండించుకుంటే వాటిని తొక్కేయడంతో పాటుగా కేసులు పెడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.